వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున నామినేషన్ దాఖలైంది. మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల ఎన్నికల అధికారికి సీఎం వైఎస్ జగన్ తరపున ఒక సెట్తో కూడిన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 25వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారని పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి తెలిపారు. రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చూసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ దాఖలు చేస్తాం. ఈరోజు మొదటి సెట్ ఒక సెట్, తర్వాత రెండో సెట్ ఆయన 25th వస్తున్నారు. అక్కడికి 25th రెండో సెట్ ఆయన దాఖలు చేస్తారు. ప్రజలు కూడా ఆయన మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటారు చాలా మటుకు. కాబట్టి తప్పకుండా రెండోసారి ముఖ్యమంత్రి అవుతారనే కోరిక మా మనసులో ఉంది. తప్పకుండా రెండోసారి ఎదురు ముఖ్యమంత్రి చేస్తారు కూడా, దాంట్లో ఏం సందేహం కూడా లేదు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 3వ నామినేషన్ దాఖలు చేశారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో ప్రజలకు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి, సంక్షేమం అందించామని చెప్పారు. మూడోసారి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే రాచమల్లు. 2019లో నన్ను, మన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత, అధికార పార్టీ ఎమ్మెల్యే తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గంలోని పేద వర్గాల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చూపించినటువంటి ఆదరాభిమానం ఎంతో ఉంది. ఎన్నో రైతు భరోసా కేంద్రాలు కానీ, 45 సంవత్సరాలకు పెన్షన్ కానీ, చేనేత వారికి 24,000 రూపాయలు ఇచ్చింది కానీ, కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలను మీకు అందించిన విధానం కానీ, కరోనా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ మీకు అందుబాటులో లేకపోతే మేము అందుబాటులో ఉండి ఈ ఊరి ప్రజలను సంరక్షించడానికి మా ప్రాణాలు సైతం పణంగా పెట్టిన విధానం కానీ, ముఖ్యంగా ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయి ఉన్నప్పుడు 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 120 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన 41 వార్డుల్లో అడిగిన ప్రతి చోట, అవసరమైన ప్రతి చోట రోడ్డు, కాలువ నిర్మించగలిగినాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంను చేసుకుంటేనే సంక్షేమ పథకాలు అందుతాయని కమలాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు. కమలాపురం ఎంఆర్ఓ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మొదటి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు రవీంద్రనాథ్ రెడ్డి. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను మూడోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నేను మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మీ ముందుకు రాబోతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, సో మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, సో తప్పకుండా మా పార్టీ కానీ మా రాష్ట్ర ఇప్పుడు కనీ విని ఎరగని విధంగా అంటే భారతదేశంలో ఎప్పుడు చూసినారు ఈ స్వాతంత్రం వచ్చిన నుంచి అన్ని సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలే ప్రదాతగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి కావటి మనోహర్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. తనను నాన్ లోకల్ అనే పత్తిపాటి పుల్లారావు ఎక్కడి నుంచి వలస వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరన్నారు. చిలకలూరిపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూసి పత్తిపాటి పుల్లారావుకు చెమటలు పడుతున్నాయన్నారు. ప్రజలు ఆశించిన దానికన్నా సంక్షేమాన్ని వాళ్ళ గడప గడపకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మేము గ్రామాల్లో కానీ, పట్టణంలో కానీ మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలం నుంచి మా కుటుంబాలను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడు. మేము ఆయన యొక్క సహకారానికి మేము తప్పకుండా రుణం తీర్చుకుంటాం. మేము ఆయనకి ఓటేస్తాం, ఆయన ముఖ్యమంత్రిగా మేము మళ్ళా చేసుకు తీరుతామని చెప్పేసి ప్రజలు ఎన్నికల ప్రచారంలో మాకు చెప్తా ఉన్నారు.
3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చిన వైఎస్ఆర్సీపీ అఖండ మెజారిటీతో గెలుపొంది మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు మాచర్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాచర్ల నియోజకవర్గంలో 3,000 కోట్ల సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారని తెలిపారు. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు పిన్నెల్లి. రెండోసారి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాబోతారు. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన అభివృద్ధి చెప్తా ఉంటే ఈరోజు ఏమి చెప్పుకోవడానికి చేతగాక ఈరోజు వాళ్ళ మీటింగ్లో చెప్తా ఉన్నాడు, సంక్షేమం ఇచ్చాడు కానీ అభివృద్ధి ఎక్కడ చేయలేదని చెప్తా ఉన్నాడు. నేను చంద్రబాబు నాయుడు అవుతా ఉన్నాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నువ్వు ఈ రాష్ట్రానికి నువ్వు ఏం బీకేవని అడుగుతా ఉన్నాను. నువ్వేం అభివృద్ధి చేసినావు, నువ్వు చెప్పే ధైర్యం ఉందా, నువ్వు పలాని అభివృద్ధి చేసాను చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆనంద భారతి మైదానం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నాయకులతో కలిసి ద్వారంపూడి భారీ ర్యాలీ నిర్వహించారు. తాను మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే జగనన్న కాలనీలో మంజూరైన 30,000 ఇళ్లను నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలితాలు గెలిపిస్తాయి. ముఖ్యంగా కాకినాడ పట్ల సంబంధించిన ఎజెండా 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. ఈ రోజు నామినేషన్ దాఖలు చేసిన రోజు చెప్తున్నాను, 30,000 ఇళ్లలో కూడా 18 నెలల్లో పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. అదేవిధంగా కాకినాడ పట్టణంలో మత్స్యకార కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో, సముద్రం మీద జీవించి వేటాడే కుటుంబాలు ఇప్పటివరకు చాలా నష్టపోయినాయి. వాళ్ళందరికీ కూడా ఓఎన్జీసీ వాళ్ళు నష్టపోయినటువంటి మత్స్యకార కుటుంబాలందరికీ కూడా ఓఎన్జీసీ దగ్గర నుంచి నష్టపరిహారం తెచ్చే కార్యక్రమం కూడా నా ఎజెండా. ఇవన్నీ కూడా పూర్తి చేస్తానని మాటిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో పాణ్యం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకు అర్ధాంగిగా తమ వంతు అండగా ఉంటామని అభ్యర్థుల సతీమణులు స్పష్టం చేశారు. కడప వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి సతీమణి సమతారెడ్డితో పాటు కడప ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ బాషా సతీమణి ఫాతిమా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కడప నగరంలోని ప్రాచీన అమీన్పీర్ పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాలోని మాజర్ల వద్ద పూల చాదర్లు ఉంచి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన తర్వాత 27వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కడప ఎంపీగా అవినాష్ రెడ్డిని, ఎమ్మెల్యేగా అంజాద్ బాషాను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.